లో అసమానతలు ఉన్నాయి, కులాల్లో అసమానతలు ఉన్నాయి. ఎవరు మాట్లాడారు? ఇంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. భయం. ఎక్కడికి పోయినా ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు. ఎస్టీ కుర్రోని ఇందాక చెప్పాను, శివాని ఎస్టీ కుర్రోని చంపేశారు ఇదే నియోజకవర్గంలో. ఎవరు మాట్లాడరు. నేను ఒక కులానికి పనిచేసేవాడిని ఇంత ధైర్యంగా నేను మాట్లాడను. ఎస్సీ సామాజిక వర్గం కూడా మీరు అడగాలి, వైసీపీ నాయకులు మీరు అడగాలి, వైఎస్ జగన్ మీరు అడగాలి, చలమలశెట్టి సునీల్ వస్తే చలమలశెట్టి సునీల్ని అడగాలి, వైసీపీ ఎమ్మెల్యేని అడగాలి. మీరు ఎందుకు నీకు ఓట్లు వేయాలి? దళితుల్ని డోర్ డెలివరీ చేసినందుక, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యపానాన్ని అమ్ముతున్నందుక, మా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నందుక, మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వనందుక, మాకు ఇసుక దొరకనివ్వకుండా చేసినందుక, మాకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసినందుక దేనికి ఓటేయాలి? బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి స్థానిక పంచాయతీల్లో 34% రిజర్వేషన్లు ఉంటే దాన్ని 24% తగ్గించినందుకు అని చెప్పి బీసీ సామాజిక వర్గాలు అడగాలి. ఈ రోజున కుటుంబ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని పట్టుకొచ్చింది. దేనికి పట్టుకురావాల్సి వచ్చింది? బీసీ సామాజిక వర్గాన్ని జగన్ ప్రభుత్వం దాదాపు 8,000 9,000 కేసులు పెట్టి వేధించేశారు. ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గంలో, మనకి తెనాలిలో బాపట్ల, అక్కడ ఒక అమర్నాథ్ అనే ఒక యువకుని మన తెనాలి సభలో కూడా చెప్పాను. చెరుకు తోటలకు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని. ఇవన్నీ చేస్తే ఒక్కరు న్యాయం చేయలా. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి మన కోనసీమలో, అంబేద్కర్ కోనసీమలో నేను మొన్నదే చెప్పాను, సర్ ఆర్థర్ కాటన్ని గుండెల్లో పెట్టుకుని పూజించే తూర్పు గోదావరి జిల్లా ఇది. అలాంటిది మహానుభావుడైన అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెడితే ఎవరన్నా దాన్ని ఆక్షేపణ తెలియజేస్తారా? గొడవలు పెట్టడానికి కోనసీమలో దేవాంగులని, శెట్టి బలిజలని, మిగతా మత్స్యకారులని వారిపైన అకారణంగా కేసులు పెట్టారు. ఇవన్నీ చూసే, రాష్ట్రం మొత్తం మీద చూసే బీసీలకి రక్షణ చట్టం పట్టుకొచ్చారు. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నా, మిగతా కులాలు ఏమైపోవాలి? ఇలా ప్రతి కులానికి మనకి ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే జగన్ విచ్ఛిన్నం చేస్తా ఉన్నాడు. ఇదే జగన్ జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి కాపులకి నేను రిజర్వేషన్లు ఇవ్వనొచ్చి పొండి అన్నాడు. అది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెట్టండి. మీరు ఒక మాట మాట్లాడితే అలాంటి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా, కాపులకి రిజర్వేషన్లు ఇవ్వని వ్యక్తికి మీరు ఎలా ఆ పార్టీలో కూర్చొని మద్దతు చెప్తారు? ఎలా చెప్తారు మీరు? ఏ బేసిస్ లో చెప్తారు మీరు? ఎలా చెప్తారు మీరు? సరే, ఇవ్వలేదు, అతని పాలసీ అతనికి ఉంది అనుకుందాం. మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ ఎందుకు తీసేశావు? వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ, చలమలశెట్టి సునీల్ కానీ ప్రతి ఒక్కరు అడగాలి. మీరు అడగాలి, కాపులు ఎందుకు ఓటేయాలి మీకు? కనీసం రిజర్వేషన్ గురించి పక్కన పెట్టండి. రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఇది ఈబీసీ మటుకు రాష్ట్ర పరిధిలో ఉంది. ఓకే, 5% ఇవ్వడానికి కష్టంగా ఉంది. 2%, 1%, 3, 2, 4, కనీసం కాపులు 0.5% కూడా నోచుకోలేరా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్కి? ఆర్థిక పరంగా వెనకబడ్డ కాపులకి మీరు 0.5% కూడా ఇవ్వని ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓట్లు వేయాలి? మీరందరూ వాళ్ళు వస్తే నిలదీయండి వాళ్ళని.